నా వైపు చూస్తూ వినండి. యెహెజ్కేలు అనే దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ, నరపుత్రుడా, నీవు సిద్ధముగా ఉండుము, నీతో కలిసిన సమూహమును. Come on, you people can tell that. నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఆ పదం నేను మర్చిపోయి ఆగల, మీరు చెప్పాలని. ఉత్తర ప్రత్యుత్తరం అనండి, ఉత్తర ప్రత్యుత్తరం, గాన ప్రతిగానం అనండి. దాని పేరే క్రైస్తవ్యం. ఓ ఏకపక్షం కొట్టుకుపోతాం కాదు బండి. మొక్కన గుర్తులే కాగారండి, మీరు చెప్పొద్దా? అలా చూస్తే అవ్వదు, కోటం మాట్లాడాలి. నీ దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కువ నా ముఖం చూస్తున్నాం ఎందుకు? దేవుని స్తోత్రం చెప్పా. హల్లెలూయా. తమ్ముడు కొంచెం సీరియస్గా ఉన్నాడేంటి? దేవుని స్తోత్రం. నీవు సిద్ధముగా ఉండము, నీతో కలిసిన సమూహమును సిద్ధపరచుము. ఇక్కడ మీరందరూ నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఈ మాట దేవుడు ఒక దైవజనుడితో చెప్పాడు కదా. మాట్లాడండి, నేను అడిగేది అది ఒకటే, రెస్పాండ్ అవ్వండి కదా. ఒక దైవజనుడు, ఈ దైవజనుడితో దేవుడు ఏం చెబుతున్నాడు అంటే, నాన్న, నీ సిద్ధపాటు నీ బాధ్యత, నీ సిద్ధపాటు నీ బాధ్యత, కానీ నీతో కలిసిన సమూహం ఉందే, కొంతమంది నీకు ఇచ్చానుగా, వారికి కావలి అయి ఉన్నావుగా, వారిని సిద్ధపరిచే బాధ్యత కూడా. సేవకులు మనం ఎందుకు ప్రేమించాలి? సేవకులు మనం ఎందుకు గౌరవించాలి? వాళ్ళు మైక్లో అద్భుతంగా మాట్లాడుతున్నందుకు కాదు, వారు మనకంటే బైబిల్ నాలెడ్జ్లో 4 అడుగులు ముందున్నందుకు కాదు, వాడబడే కృపావరములు కలిగి ఉన్నందుకే కాదు, మన ఆత్మలను ఏ విధము చేతనైనా దేవుని ఎదుట నిలువబెట్టాలని ప్రయాసపడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు ఆనర్ men of God. They have taken it as their responsibility to prepare our families, our lives for the glorious return of the King of Kings, Jesus Christ. మహిమ కలిగిన యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు మనల్ని, మన కుటుంబాల్ని ఎలాగైనా సంసిద్ధులు చేసి నిలబెట్టాలనే ఒక బాధ్యత వారు మోయుచున్నందున వారు గౌరవింప తగిన వారు. ఆమేన్. ప్రియులారా, నా అంతటి నేను సిద్ధపడగలను ప్రభు రాకడ కోసం. నేను సిద్ధపరచబడటం ఏమిటి? నిజానికి అంత అవసరం ఉందంటావా? నేను సిద్ధపడలేనా? నన్ను ఒకరు సిద్ధపరచాల్సి ఉందా? క్రీస్తు మహిమగల 2వ రాకడకు సిద్ధపడుట అనే కార్యములో సిద్ధపరిచే వారి పాత్ర అవసరం అని ఈ వాక్యాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. మీరు ఇంతసేపు ఆలోచించేకడి ఏదో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు లెక్కలే చేస్తారు ఎందుకు? సిద్ధపరిచే కార్యక్రమంలో దైవజనుల పాత్ర ఉన్నది అని నేను అనుకుంటున్నాను. మరి మీరు అన్నాను, మరి ఏదో అనొచ్చు కదా. దానికి ఆలోచించేయాలి. మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి మా చర్చికి రండి, గోలెట్టేస్తారు మా వాళ్ళు, ఖాళీగా ఉంటారు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనము ప్రభు రాకడకు మహిమకు సిద్ధపడుటలో వేరొకరి పాత్ర అవసరత ఉన్నది. ఓకేనా? 3 పాయింట్స్ చెప్తాను, ఫటాఫట్ వినండి. యెరూషలేము నుండి యెరికోకు వెళుతా దొంగల చేతిలో చిక్కి కొట్టబడి రక్తపు మడుగులో విడిచిపెట్టబడిన ఒక భాగ్యుడు బైబిల్లో మనకు తెలుసు. ఆడెవడో? నేనే, నీవే. మనందరం కూడా యెరూషలేముకు, సంఘానికి, సహవాసానికి, పరిశుద్ధుల శిబిరానికి, ప్రార్థన అనుభవాలకి, ఆధ్యాత్మిక జీవితాలకి దూరమై ఎరుకో, లోకం, ఆకర్షణ, వ్యాపారం, ధనం, రకరకాల అనుభవాలకు దిగి వెళుతున్న క్రమంలో అపవాదిగాడికి దొరికిపోయాం. వాడు దయలేనివాడు, వాడు దుష్టుడు, వాడు నాశనపాత్రుడు, వాడు లయకర్త. వాడు మన బట్టలు లాగేసి దిగంబరంగా మార్చి మనల్ని కొట్టి రక్తపు మడుగులు వదిలేసి వెళ్ళిపోయాడు. చాలామంది వచ్చారు. చివరికి మంచి సమరయుడు అనే పేరుతో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు? ఏం అడగలేదు, ఒక్క ప్రశ్న వేయలేదు, అస్సలు కోపడలేదు. గబగబా వచ్చి మనల్ని లేపి తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమేన్.
ద్రాక్షారసం ఇచ్చాడు, ప్రాణం తెప్పరిల్లింది. నూనె పూసి గాయాలు కట్టాడు, ఎత్తి వాహనం మీద పెట్టుకున్నాడు. ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు, పూట కోళ్ళవాని చేతులు పెట్టాడు. మనల్ని చూసుకోవటానికి ఆడికి 2 దేనారాలు ఇచ్చాడు. ఏమన్నా పడితే మళ్ళీ వస్తానులే ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే లోపు అనండి అనండి, ఈ పూట కోళ్ళవాడు ఈ పేషెంట్ని స్వస్థపరచాలి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు ఆ మంచి సమరయుడు అనబడుతున్న వారెవరు? మనము పడి ఉండగా శాపములో, పాపములో, దుఃఖములో, రోగములో, మరణశయ్యలో పడి ఉండగా మన వద్దకు దిగి వచ్చిన వారెవరు? యేసయ్య అంటే అక్కడింతసేపు ఆలోచిస్తే మనము పడి ఉన్న చోటికి దిగి వచ్చిన వారెవరు? బాబా ఆ మాట అన్న చెప్పండి బాబా. ద్రాక్షారసం అనగా బైబిల్ ప్రకారం పరిశుద్ధ రక్తం. చెప్పండి చెప్పండి. అంటే మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చింది ఎవరు? నూనె. పరిశుద్ధ ఆత్మ. మనకు పరిశుద్ధాత్మని ఇచ్చింది ఎవరు? మనల్ని ఎత్తుకొని ఒక పూట కోళ్ళ వాని ఇంటికి చేర్చింది ఎవరు? పూట కోళ్ళ వాని ఇల్లు అనగా సంఘం, మందిరం. పూట కోళ్ళ వాడు అనగా సంఘ కాపరి. ఆమేన్ ఆమేన్. రక్తపు మడుగులో, మరణపు శైలో మనం పడి ఉండగా మన కొరకు దిగి వచ్చిన యేసయ్య ద్రాక్షారసం అనే నూనె ఇచ్చి, ద్రాక్షారసం అనే రక్తం ఇచ్చి, నూనె అనే పరిశుద్ధాత్మనిచ్చి, పూట కోళ్ళవాడు అనే పాస్టర్ గారి చేతిలో పూట కోళ్ళవని ఇల్లు అనే సంఘంలో, మందిరంలో మనం చేర్చాడు. చేర్చి వీడిని బాగా చూసుకో అని రెండిచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. వీటితో పరామర్శ చేయి అని బాగు చేయి. ఏ గాయానికి ఇదే మందు, యేసు రక్తమే. పరామర్శ చేయి. చాలదు, నాకు తెలుసు. ఒట్టి వాక్యం చెప్తే చాలదు నాన్న. నువ్వు ప్రేమించాలి, నువ్వు జాలిపడాలి, నువ్వు దర్శించాలి, నువ్వు పరిచయం చేయాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు చాలా సహించాలి, చాలా మొయ్యాలి. ఇదంతా ఖర్చు అవుతుందో నాకు తెలుసు. నేను వచ్చినప్పుడు ఇస్తాలే అని వెళ్ళిపోయాడు. ఆడికి ఇగో 2 రూపాయలు ఇందా, నీకో రూపాయి ఇవ్వలా, పాస్టర్కే ఇవ్వలా ఇవ్వలా. అడిగి పెట్టి అదే నువ్వు తిని జాగ్రత్తగా అట్టట్ట బతుకు, నేను మళ్ళీ వస్తానుగా అప్పుడు ఇస్తాను. ఈడు తిట్టినా, ఈడికి అసురుకున్నా, ఈడి చికాకుపడ్డా, ఈడు చాలా యాసాలు వేసిన బాధ తట్టుకోలేక రసి పిండుతుంటే ఆహా అంటాడా, కడుమని పెట్టి ఎడతాడు. అన్నీ భరించి ఓర్చుకొని అవన్నీ క్లీన్ చేసి బతికించాను. ఎందుకని ఆయన అప్పగించాడు. 2 సత్తే తోలు తీసేస్తాడు. 3 బ్రతికిస్తే జీతం ఇస్తాడు. అందుకనే జీతం లేకపోయినా, బచ్చం లేకపోయినా తిప్పలు పడి ఇక్కడ చేస్తాం. తెంగరోళమై కాదు, 10 రూపాయలు తెచ్చుకోవడానికి కెపాసిటీ లేదేంటి? ఏలు ముద్రోడు తెచ్చేసుకుంటున్నాడు 50,000 నెలకి. ఇన్ని దేశాలు తిరిగి ఏమీ తెచ్చుకోలేమేంటి? చేతకేం కాదు, తెంగరతనం కాదు, మెల్లి ఓపిక పడి ఎట్టకట్టి గెంటుకు వచ్చేస్తే ఎత్తాడు కదా యేసు రక్తం వేయి. మోషే అన్నింటినీ వద్దన్నాడు. ఎందుకంటే ఏలయనగా ప్రతిఫలముగా కలగబో బహుమానముతో దృష్టి నిలిపెను. కొట్టొచ్చుగా గట్టిగా, అరిగిపోతారా? మోషాలంటే దైవజనులు కూడా కొట్టపోతే ఎందుకు చేతులు?